సార్ కోటేశ్వర గారు, యా సో వాట్ ఈస్ లోకేష్ యువర్ గారు అబ్జర్వేషన్? డల్లాస్ లో చేసినటువంటి ప్రసంగంలో తల్లిని అవమానించినటువంటి వాళ్ళని ఎవరిని వదలం అనేది ఒకటి, రెడ్ బుక్ అనేటువంటిది, ఈ రెండు అంశాలకు సంబంధించి నేను పరిమితం అవుతాను. రెడ్ బుక్ లో ఏ పేర్లు ఉన్నాయో మరి సురేంద్ర నాయుడు గారికి ఏమన్నా తెలిసినవో నాకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. ఎక్కడ పలానా వాళ్ళ పేర్లు ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు, బయటకి ఎక్కడ చెప్పలేదు, లేదు సార్, రాసుకుంటున్నామని లేదు సార్, చెప్పారు. సురేంద్ర నాయుడు గారు ఇదే ఫస్ట్ టైం కాదు. మన డిబేట్లో కూడా ఆయన స్పెసిఫిక్ నంబర్తో చెబుతున్నారు. ఇప్పటికి 256లో 170 అంత నంబర్ చెప్పారు. ఏమో మొత్తానికి ఒక కాపీ అట్ట సంపాదించినట్టున్నారండి సురేంద్ర నాయుడు గారు ఎట్లాగో. నంబర్ నంబర్ చెప్తుండొచ్చు, నేను అనేది పేర్లు బయటికి రాలేదు కదా అదే ఆయన అఫీషియల్ గా. ఆయన అంత సురేంద్ర స్పెసిఫిక్ నాయుడు గారు చెబుతున్నారు. కూడా బయట పెట్టలేదు కదా, ఆయనకి తెలుసుండొచ్చు, నేను దాన్ని కాదంటలేదు. రెండోది, ఆ రెడ్ బుక్ లో పోలీస్ అధికారులు ఎంతమంది ఉన్నారు, మరి ఈ 18 నెలల కాలంలో పోలీస్ అధికారులు ఏం చేశారు? ఎందుకంటే చట్టం తన పని తాను చేయాలంటే పోలీసు అధికారులే కదా, వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారా అనేటువంటిది అదొక ప్రహసనప్రాయమైనటువంటి అంశం. ఇక రాజకీయ నాయకులు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు అరెస్ట్ అవుతున్నాయని కూడా ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి కేసులు కానీ లేదా ఆ ఉదంతాలు కాదు, వేరే ఇప్పుడు బాజీ గారు చెప్పినట్టు వేరే ఉదంతాల్లో వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. సరే, ఆ కేసులు ఎంత మేరకు నిలుస్తాయి ఏమిటి అనేటువంటిది వేరే అంశం. ఇక భువనేశ్వర్ గారిని అవమానించినటువంటి దాని మీద అసలు కేసే లేదు. దాని మేము ఎవరిని వదలమంటే ఏ విధంగా వెళ్తారు? ఏదో ఒక విధమైనటువంటి అడ్డదారిలో వేధింపుల కేసులు పెడతాం అనేటువంటి సందేశం దాంట్లో ఉంది. మరి అమెరికా వెళ్ళి ఆ విధమైనటువంటి సందేశం ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానుల్ని సంతృప్తి పరచగలమని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకునేట్లయితే దాని ఇంప్లికేషన్స్ ఏమిటి? వెంటనే వైసీపీ అందుకుంటుంది, చూడండి లేని కేసుల మీద మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అంటున్నారు, అందుకనే మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి వైసీపీ అలా కాదు నాయకులకి ఒక కోటేశ్వర, ఆయుధం కాదు ఇచ్చినట్టుగా కాదు ఉంది. కోటేశ్వర గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే తీసుకుందాము ఎగ్జాంపుల్. ఆల్రెడీ బాజీ గారు కూడా అన్నారు, ఇప్పుడు వల్లభనేని వంశీ అలాగే అంబటి రాంబాబు పేర్లు వినపండి. నేను మళ్ళీ మళ్ళీ పేరు ప్రస్తావించను, వారి తల్లిగారిని అవమానించిన దాంట్లో వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన కేసు దానికి సంబంధమే లేనటువంటి కేసు. ఆయన స్వయంకృతాపరాధం, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాని ఫుటేజీ మనకి ఆ లిఫ్ట్ ఫుటేజ్ అదంతా బయటకు వచ్చింది. ఇంకా చాలా ఉంది కోర్టు ముందు. పక్కన పెడితే అంబటి రాంబాబు మీద ఇప్పటివరకు ఒక కేసు ఏం పెట్టలేదు వీళ్ళు. అంటే నేనేమంటున్నానంటే రెఫరెన్స్ అది అయ్యవచ్చు ఏమో కానీ, బట్ వాళ్ళు తప్పు చేస్తే కనుక వాళ్ళని ఖచ్చితంగా లోపలేస్తాం అన్నదాన్ని ఇక్కడ ప్రస్తుతానికి అయితే మ్యాచ్ అయ్యిందేమో అనిపిస్తుంది. అది మ్యాచ్ ఏముంది అందులో? వేరే కేసుల్లో అరెస్ట్ అయ్యారు వాళ్ళు, వేరే కేసులు. ఇప్పుడు అది అసలు ఆ ఉదంతం మీద కేసే లేదు, కేసే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఏమిటనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వారి తల్లి, వారి కుటుంబానికి చెందినటువంటి అంశం. ఎందుకు పెట్టలేదు అనేటువంటిది అది వేరే అంశం. ఇప్పుడు ఇక్కడ దాన్ని ప్రస్తావించి మేము బదులు తీర్చుకుంటామంటే దాని యొక్క సందేశం ఏమవుతుంది? మేము ఏదో విధంగా కేసులు పెడతాము, అట్లాంటి వాళ్ళందరినీ ఇరికిస్తామని చెప్పటమే కదా. మరి అటువంటిది ఆ విధమైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ఎన్ఆర్ఏలను కావచ్చు, లేకపోతే ఇతర ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఉత్సాహపరచవచ్చు, కానీ అది వైసీపీకి ఒక ఆయుధం అందిస్తున్నట్టే. అందుకని మనం మాట్లాడే దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి దాని అనేటువంటిది కూడా ఎవరైనా ఆలోచించాలి. అందులోనూ బహిరంగమైనటువంటి వేదికల మీద ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తే ఏమిటి అనేటువంటిది ఒకటి. పోనీ ఏమన్నా చేశారా ఏ అధికారి మీద అయినా? ఇప్పుడు లోకేష్ గారి యువగళం సందర్భంగా అడ్డుకున్నటువంటి పోలీసు అధికారుల మీద కానీ, లేదా ఇతర రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారుల మీద కానీ ఏదైనా ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఏమన్నా చేశారా? ఎందుకు మరి ఒట్టి మాటలు చెప్పటం ఎందుకు? రెండోది, సురేందర్ నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కేసులు, సరే దాన్ని ఆయన తేల్చుకుంటారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అమరావతి రైతుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఆధారాలు లేవని కొట్టేశారు, బాగానే ఉంది. మరి అమరావతి రైతుల మీద ఆధారాలు ఉన్నాయని కొనసాగిస్తున్నట్ట? అవి ఎందుకని కొనసాగిస్తున్నట్టు? సెంటిమెంట్ తో కూడినటువంటి అంశం కదా. మరి అదే పోలీసు అధికారులు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి వాళ్ళే మళ్ళా అటువంటిది ఏమి లేదని చెప్పి ఆ కేసులన్నీ కొట్టేయడానికి దారి తీసినటువంటి
నేపథ్యాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు అమరావతి రైతుల మీద పెట్టినటువంటి కేసుల దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు కొనసాగిస్తున్నారు? నాయకుడి మీద ఉన్నటువంటి కేసులు కాదు ముందు తీసేయాల్సింది, రైతుల మీద లేదా అమాయక కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది? కొంతమంది హార్డ్ కోర్ సురేందర్ నాయుడు గారు లాంటి వాళ్ళు లోపల లోపల అసంతృప్తి ఉన్నా మరొకటి ఉన్నా కోర్టుల చుట్టూ తిరుగుతారు, అది వేరు. కానీ అందరూ అట్లా ఉంటారని అనుకోవటానికి లేదు కదా. అమరావతి రైతులు ఏం చేశారు, ఏం పాపం చేశారని కంటిన్యూ చేస్తున్నారు ఇంకా కేసులు. అందుకని ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే చంద్రబాబు నాయుడు వరకు పనిచేసింది, ఇప్పుడు రైతుల విషయంలో పనిచేయలేదు. ఇది అందరికీ కనిపిస్తున్నటువంటి వాస్తవం. అందుకని ఇప్పటికైనా అలాంటి కేసులన్నింటినీ రద్దు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను.